సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది రామకథా రసవాహినిలోంచి ఒక భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరాం. రామకథా రసవాహిని. ఏడు. పరశురాముడు. దశరథుడు కొడుకులతో, కోడన్లతో, మహర్షులతో చతురంగ బలాలతో సాగిపోవుచుండగా కంటికి ఏవో దుర్నిమిత్తాలు తోచుచూ వచ్చెను. అంత దశరథుడు వశిష్ఠుల వారితో, స్వామి, ఏమిటీ వింత? ఆకాశమున పక్షులు తిరుగుచూ ఘోరముగా కూయుచున్నవి. భూమిపై గల జంతువులు మనకు ప్రదక్షిణముగా తిరుగుచున్నవి. జంతువులు రథములకు ప్రదక్షిణగా తిరగకూడదు కదా, దీనికి కారణమేమయ్యుండును? నాకేమో దిగులు కలుగుచున్నది అని తెలుపగనే వశిష్ఠుల వారు కొంత దివ్య దృష్టిని వినియోగించి, రాజా, మనకు రాబోవు ఒక భయంకరావస్థ నిమిత్తమై ఆకాశమున పక్షులు అట్లు భయంకర శబ్దములు చేయుచున్నవి. అయితే భూమిపై మనకు ప్రదక్షిణ చేయుచున్న మృగములను పట్టి చూచిన ఆ వచ్చుకీడు నివారణకు చిహ్నముగానున్నది. కావున మీరేమాత్రమూ విచారించకండి అని ధైర్యమును తెలుపుచుండగా ఒక భయంకరమైన గాలి వీచెను. చూచుచుండగనే పెద్ద పెద్ద వృక్షములు నేలకూలెను. పర్వతములు దొర్లిపోవదొడగెను. భూమే భ్రద్దలగుచున్నదా అన్నట్లు పిడుగు వంటి శబ్దములు వినపడదొడగెను. ఒకరి రథములు మరొకరికి కనిపించక దుమ్ము రేగెను. గుర్రములు, ఏనుగులు బెదురుకొన మొదలెడెను. సైనికులు మూర్ఛనొందిరి, కొందరు స్తంభించిపోయిరి. వశిష్ఠుల వారు, 4 కొడుకులు, దశరథుడు తప్ప మిగిలిన వారందరూ విచేతనులు అయిపోయిరి. భూమ్యాకాశములొక్కటిగా చీకటి క్రమ్ముకొనెను. ఆ చీకటిలో మిరుమిట్లు గొలుపునట్లు కాంతులు కంటికి కనిపించజొచ్చెను. భయంకరమైన నేత్రములతో
ఉగ్రుడైనట్టి ఒక వ్యక్తి వారల కంటి ఎదుట నిలచెను. అతని తల నిండా దట్టమైన వెంట్రుకలు, భుజముల మీద గండ్రగొడ్డలి వ్రేలాడుచుండెను. మెరపు వలె మెరయుచున్న బాణములు, విల్లు భుజమునకు తగిలియుండెను. అతడు త్రిపురాసురుని సంహారమునకు వెళ్ళుచున్న పాలాక్షుని పగిది వారికి కనిపించెను. ఇంతలో వశిష్ఠుల వారు అతను పరశురాముడని కనిపెట్టి, అతని కోపతాపములు ఇంతకు పూర్వమే శాంతించెను కదా, శత్రువులందరినీ హతమార్చి శాంతిలిన పరశురామునకు తిరిగి ఈనాడు కోపము రావటమునకు కారణమేమని యోచించెను. అర్ఘ్యాదులు తీసుకొనిపోయి అతని ఎదుట నిలచి, ఓ రామ, భార్గవరామ అని మనోహరముగా సంభాషణలు సలిపి అర్ఘ్యమును ఇచ్చెను. అతను ఒక వంక అర్ఘ్యాదులను అందుకుంటూ చింతనిప్పుల వలె మెరయుచున్న కన్నులతో రాముని వైపు చూడదొడగెను. అంత శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో అతనిని చూడగనే పరశురాముడు మరింత మండిపడి, ఓ దాశరథి, నీ పరాక్రమములు వేణోళ్ల వింటిని. నీవు శివధనుస్సు నవలీలగా త్రుంచిన విషయమును కూడాను వింటిని. అవి అన్నియూ విన్నవే కాని కన్నవి కావు. ఈనాడు నీ పరాక్రమాన్ని స్వయముగా చూడగోరే ఇందు వచ్చి తిని. నేనొక పవిత్రమైన విల్లును కొని తెచ్చి తిని. అది మా తండ్రి అయిన జమదగ్నిది. దీనికి బాణము నెక్కించి నీ బలమును చూపుము, లేకున్నా నాతో పోరాడుటకు రమ్ము అని మహోద్రేకముగా మాటలను ఉపయోగపెట్టెను. అందులకు రాముడు ఏమాత్రమూ జంకక చిరునవ్వులతో, ఓ భార్గవరామ, నీకు క్షత్రియుల మీదనున్న కోపము ఎప్పుడో తీరిపోయినదని తలంచి తిని వింటిని. తిరిగి ఈ విపరీతమేమిటి, ఈ వికారములేమిటి అని అనుచుండగనే దశరథుడు దీనుడై, భార్గవ, నీవు బ్రాహ్మణుడవు, మహాయశస్వివి, నా పుత్రులు పసిపాపలు. వారలపై ఈ విధముగా నిష్కారణ ద్వేషమును పూనుట నీబోటి ఉత్తమ వంశీయులకు ధర్మము కాదు. మీ వంశీయులు నిరంతర వేదాధ్యాయనము చేయుచు చాంద్రాయణ వ్రతాలు సల్పుచుండెడివారు. శస్త్రాస్త్రాలు నేటి నుండి వదిలిపెట్టెదను, నా మనోభీష్టము తీరినది అని దేవేంద్రుని ఎదుట ప్రతిజ్ఞ చేసి ధర్మపరాయణుడవై ప్రశాంత చిత్తుడవై ఈ వసుంధరను కాశ్యపునకు దానము చేసితివి. మాహేంద్ర పర్వతముపై తపస్సు చేయుచున్న మీరు ఇప్పుడు మా సర్వనాశనమునకు సంసిద్ధులౌట మీ మాటలకే విరుద్ధము. మాట తప్పుట మహాపాపము కదా. మాట తప్పిన పిదప ఎన్ని తపస్సులు చేసినను ఏమి ఫలము? సత్యమునకు మించిన దైవము వేరు లేదు కదా. ఒక్క రామునితో మాత్రమే యుద్ధము చేయుదునంటున్నావు. ఆ ఒక్క రామునకు ఏ అపాయము కలిగినను మా వంశము నాశనమగును. మేమందరము మరుక్షణముననే ప్రాణములు వీడుదుము. ఇన్ని ప్రాణములు తీయుట మీబోటి బ్రాహ్మణులకు పరమ విరుద్ధమే కాక మహాపాపము అని చెప్పుచుండా పరశురాముడు దశరథుని మాటలను లక్ష్యము చేయక వినిపించుకొనక రాముని వైపు చూచుచు, రామా, నీవు విరిచిన విల్లు, నేనిప్పుడు తెచ్చిన విల్లు రెండునూ దేవలోకములోనివే, రెండునూ మహాపవిత్రమైనవే. వీటిని రెండింటిని విశ్వకర్మ నిర్మించెను. ఒకదానిని త్రిపురాసుర సంహారమునకు, మరొకటి విష్ణుమూర్తి చెంతనుంచుకొనెను. త్రిపురాసుర సంహారము అయిన తరువాత శివుడు ఆ వింటిని బాణముతో కూడా దేవతల చేత విదేహరాజు అయిన దేవరాతునకు ఇప్పించెను. ఏ కార్యనిమిత్తమై ఆ వింటిని నిర్మించెనో ఆ కార్యము జరిగిపోయినందున బహుశః ఆ వింటిలోని బలము క్షీణించియుండవచ్చును. అట్టి బలహీనమైన వింటిని ఎక్కుపెట్టుట ధీరుని లక్షణము కాదు. పవిత్రమై ఇంకనూ దీనికి నియమించిన కార్యము పూర్తి కాలేదు కనుక ఇది పూర్ణ శక్తివంతమైనదయ్యున్నందున దీనిని ఎక్కుపెట్టి చూడుము. అప్పుడు నీ పురుషార్థమును నీవు నిరూపించుకొన్నవాడవు కాగలవు. అంతేకాని శివధనుస్సును త్రుంచితినంచు గర్వపడబోకు. ఇదిగో దీనిని త్రుంచి నీ పేరు నిలబెట్టుకొనుము అన్నాడు. ఈ విష్ణు విల్లు నాకెట్లు వచ్చినదని సందేహింతువేమో.
దీనిని విష్ణుమూర్తి ఋషిక మహర్షికి నిక్షేపముగా ఇచ్చెను. ఆ దివ్య తేజస్వి దీనిని ఆయన కుమారుడైన జమదగ్నికి ఇచ్చెను. ఆ జమదగ్ని నా తండ్రి. అతను మహా తపస్సంపన్నుడు, ప్రతీకారము ఎరుగని మహాపవిత్రుడు. అస్త్ర సన్యాసము చేసిన మా తండ్రిని కార్తవీర్యార్జునుడు తామస బుద్ధితో చంపివేసెను. అంత దారుణముగా ఇంతవరకు ఎవరూ ఎప్పుడూ చేయలేదు, చంపలేదు. అట్టి అధర్మ ప్రవర్తనకు, రాక్షస కృత్యమునకు పాల్పడు రాజును దయతలచి విడువరాదనియు, అతనే కాక అట్టి అధర్మములకు పాల్పడు ప్రతి రాజును తలనెత్తనీయక హతమార్చవలనను ప్రతిజ్ఞ పట్టి, ఆనాటి నుండి అధర్మ అన్యాయ క్రూరత్వములకు మరిగిన రాజులను చించి చెండాడవలనని ఈ పవిత్ర విల్లును, ఈ ఆయుధమును పట్టి బయలుదేరితిని. అనేక మంది దుర్మార్గపు రాజులను హతమార్చితిని. ఈ భూలోకమునే వశము చేసుకొంటిని. అంతటితో నా తండ్రిని చంపిన కోపము కొంత శాంతించి, క్షత్రియులపై దండెత్తుట మాని నేనొక యజ్ఞమును ప్రారంభించి తిని. ఆ యజ్ఞమున మహాత్ముడు పుణ్యకర్ముడు అయిన కశ్యపుని పిలిపించి, అతనికి నేను సాధించిన భూభాగాన్ని దక్షిణగా ఇచ్చితిని. అప్పటి నుండి మహేంద్ర పర్వతముపై ప్రశాంతమైన కాలమును ప్రసన్న హృదయుడనై అనుభవించుచున్నాను. అయితే అట్టి అస్త్ర సన్యాసమును గావించిన నీవు తిరిగి ఈ అస్త్రప్రయోగమునకు ఎందుకు కాలిడుచున్నావని మీ తండ్రిగారు ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానమును తెలిపెదను వినుము. రామ, నీవు శివధనుస్సును విరుగగొట్టితివన్న వార్త విని నీ శక్తి సామర్థ్యములు గొప్పవిగానే భావించి, బ్రహ్మ సృష్టి అయిన ఈ 2 అస్త్రములలో ఒకటి శిథిలమై మరొకటి యుండుటయును, అదియును అస్త్ర సన్యాసము గావించిన నా దగ్గరుండియు ప్రయోజనము లేదనియును తలంచి, దీనిని త్రుంచుటయో లేక నాతో యుద్ధము చేసి నీ స్వాధీనము చేసుకొనుటయో జరిగిన మంచిదని భావించి కాలమునకు వేచియుంటిని. అది ఈనాడు ప్రాప్తించినది. ప్రాప్తించిన కాలమును సద్వినియోగము చేయవలెను కాని దానిని నిరుపయోగము చేయరాదు. యుద్ధమొక సద్వినియోగమా అని తలంతువేమో. లోక కళ్యాణము నిమిత్తము, లోక వ్యాప్తి నిమిత్తము దుర్మార్గాన్ని అణగద్రొక్కి సత్పదార్థాన్ని నిలబెట్టుటలో దీని అంతరార్థము కలదు. కనుక బాహ్య యుద్ధము మాత్రమే చూచి హింసగా భావించరాదు. దీని ఉద్దేశమును లక్ష్యమందుంచుకున్న బాహ్య క్రియలు అర్థము కాగలవు. కత్తికి పదును కావాలన్నా రాతిపై వేసి నూరవలను కదా. నూరుటలో కత్తికి శ్రమయని తలంచము కదా. దేహమునకు బలము రావాలన్నా ఆహారమును కఠినమైన దంతముల మధ్య వేసి నమలవలసి వచ్చును. అంత మాత్రము చేత ఆ పదార్థమును బాధించుచున్నామని భావించుట భావ్యము కాదు. అటులనే దేశమను దేహమునకు సాత్విక ధర్మమను బలము చేకూర్చవలెనన్న ఈ విధమైన మర్దన సలుపవలసి వచ్చును. ఇది మార్గమధ్యము. మాటలతో కాలము గడుపుట కంటే క్రియలోకి దిగుట అత్యవసరము. ఇదిగో ఈ వింటిని విరుతువా లేక ముష్టి యుద్ధము నాతో చేతువా అని ఆ వింటిని అందించుటకు పూనుకొనెను. అంత లక్ష్మణుడు పరశురాముని మాటలకు మండిపడి ఏమో మాటలాడుటకు ప్రయత్నించా. రాముడు అతనిని ఓదార్చి, ఇది నీకు సంబంధించినది కాదు. నన్ను అడుగు ప్రశ్నలకు నేనే సమాధానము చెప్పవలెను. నీవట్లు అడ్డు తిరుగుట క్రమ పద్ధతికి విరుద్ధముగా నుండును అని మంచి మాటలతో లక్ష్మణుని శాంతపరచెను. కాని పరశురాముడు వెగటుగా నవ్వుచు రాముని అనేక రకముల పరిహాసము చేయుచుండా లక్ష్మణుడు ఓర్చుకొనలేకపోయినాడు. అంత లక్ష్మణుడు, ఓ భార్గవ, శివధనుస్సును విరిచిన రామునకు ఇదొక గొప్పగాదు. దీనిని త్రుంచుటకు రాముడే పూనుకొననక్కరలేదు. బ్రాహ్మణాస్త్రము దర్భతో సమానము. దీనిని నేనే అవలీలగా త్రుంచగలను. ఈ చిన్న పనికి శ్రీరాముడక్కరలేదని లక్ష్మణుడు రోషముతో పలికిన పలుకులు పరశురాముని మరింత మండింపజేసెను. కాని
రాముడు శాంతముతో చిరునవ్వుతో లక్ష్మణుని మందలించి శాంతపరచెను. పరశురాముడెంత క్రోధమును ధరించెనో రాముడంత శాంతమును వహించుచూ వచ్చెను. కడకు పరశురాముడు శృతిమించి పలుకుటకు పూనుకొనగనే దశరథుడు కొంత అదరెను. మిగిలిన పండితులు చతురంగ బల సైన్యము భయపడిరి. దాసదాసీలు తలలు దాచుకొనిరి. అయితే సీతాదేవి దానిని వినోదముగా చూడదొడగనే గాని ఆమె ఏమాత్రమూ బెదరలేదు, అదరలేదు. నా పురుష సింహము చెంత ఈ గుంట నక్కలెంత అని ఆమె మహాధైర్యముతో ఊర్మిళ, మాండవి, శృతకీర్తులకు ధైర్యము చెప్పుచుండెను. భరత శత్రుఘ్నులు కూడాను రాముడు లక్ష్మణుని మందలించుట చూచి యూరకుండిరి. లేకుండినా వారు కూడాను కోపోద్రేకులయి రామాజ్ఞకు వేచియుండిరి. వశిష్ఠుల వారు త్రికాల జ్ఞానులు కనుక విషయము తెలిసి ఇది భగవత్ లీలా నాటకమని తనలో తాను భావించి ఏమీ మాటాడక వెరువక చూచుచుండిరి. రామచంద్రుడు శాంతవచస్కుడై, పరశురామ, నీవు బ్రాహ్మణుడవు, అందున క్షత్రియులకు పూజ్యపాదులు అయిన విశ్వామిత్రుల వారికి బంధువుడవు. అట్టి బ్రాహ్మణుని చంపుట మంచిది కాదు. ఈ పవిత్ర అస్త్రమును నీపై విడచుట మంచిది కాదు. అంతేకాక ఈ బాణము దేవలోకము దనియును, ఇది శత్రువులనందరినీ జయించిన దనియును, ఎవరి బలదర్పాలను అయినా నాశనము చేసివేయునదనియు నీవే చెప్పితివి. అట్టి పవిత్ర బాణమును నేలపాలు చేయుట వ్యర్థము కాగలదు. కాన ఈ బాణముతో నీ పాద గమన శక్తిని బంధించవలెనో, లేక నీవు తపోబలముతో సంపాదించిన పుణ్యలోక ప్రావణ శక్తిని హరించవలెనో నీవే తెలుపుమనెను. ఈ మాటలు వినగనే పరశురాముడు మరింత ఉగ్రుడై కండ్లెర్రజేసి, రామా, ఏమంటివి అని ముందుకు వచ్చిన తోడనే రాముడు నవ్వుతూ అతని భుజముననున్న ఆ విష్ణు ధనువును లాగి తన చేత పట్టుకొన్నాడు. ధనువు రాముని చేతికి వచ్చిన తక్షణమే పరశురాముడు నిర్వీర్యుడైపోయెను. ఆ ధనువును ధరించిన రాముని చూచుటకు సాధ్యము కాకపోయినది. మహా తేజోవంతుడై అనేక కోట్ల దీపముల వెలుగు ఒక చోట చేరిన ఎంత ప్రకాశమో అంత ప్రకాశముగా కనిపించుచున్నాడు సాక్షాత్ నారాయణుడు. తన ఆయుధము తన చేతికి రాగానే ఆ ఆయుధము కూడాను మరింత తేజోవంతముగా ప్రకాశించెను. నిజశక్తి యుట్టిపడెను. దీనిని కనిపెట్టి దేవతలు ఆకాశమున సంచరించి పూలవర్షమును కురిపించిరి. మంగళవాద్యములు వినిపించెను. ఇంతలో పరశురాముడు మందహాసముతో, రామా, చూచితిని నీ దివ్యశక్తిని, అనుభవించితిని నీ దివ్య తేజస్సును. నేను పూర్వము ఈ భూభాగమును కాశ్యపునకు దానమిచ్చితిని. అప్పుడు నీవిక ఈ దేశములో ఉండకూడదనియు, అట్లు వచ్చినచో ఒక రాత్రి అయినను నిద్ర చేయకూడదనియు శాపమిచ్చెను. కాన ఇప్పుడే చీకటి కాబోవుచున్నది. నేనిక ఈ భూభాగమున నుండరాదు. నేనిక వేగముగా మహేంద్ర పర్వతము ప్రాంతమునకు వెళ్ళవలెను. కాబట్టి నా పాదగతిని బంధించవద్దు. నేను తపోబలముతో అప్రతిమాన లోకాలను జయించి తిని ఆ శక్తిని నీవిప్పుడే ఈ బాణముతో త్రుంచుము. ఓ రామా, నాలోని సర్వశక్తియు నీదే. ఇదిగో తిరిగి నీ శక్తిని నీకే అందించుచున్నాను అని రాముని కౌగిలించుకొనగనే పరశురామునిలోని 3 కళల శక్తియు రామునిలో లీనమాయెను. అంత పరశురాముడు, రామా, లోకమును దైవత్వమును సులభముగా అర్థము చేసుకొనలేనందున ఇట్టి పరాక్రమ తపోసంపన్నులు కూడాను తమ తమ యోగశక్తినే విశ్వసించి విష్ణుమాయను మరచి సంచరించుచుండుట సర్వసామాన్యము. అందు నిమిత్తమై నీ నిజశక్తిని లోకమునందు చాటతలంచి నీవే ఈ దేహమును, ఈ రీతుల కొన్ని శక్తులను అనుగ్రహించితివి. తిరిగి
నీ విష్ణుత్వమును రుజువు చేసితివి. నీవు సాక్షాత్ విష్ణుమూర్తివి. నీవు అసదృశ కర్ముడవు. లోకమే నీ నాటకము. నీవు లేనిది, నీవు కానిది లేదు. అంతా నీదే. ఇట్టి మహా పవిత్రమైన నీ అస్త్రము కొంతకాలమైనను నా చెంతనుండుట చేత నాకును లోకమున పూజ్యభావము కలిగెను. అదే నా పుణ్యము, ఇదే నా అర్పణమని అంతర్ధానమాయెను. రాముడు శాంతవదనుడై చిరునవ్వుతో ఆ వింటిని, ఆ అంబును వరుణదేవునకిచ్చెను. అక్కడున్న వశిష్ఠునకు, తండ్రి అయిన దశరథునకు నమస్కరించెను. భయకంపితుడై ఏ నిమిషమున తన కుమారునకు ఏమి ప్రమాదము జరుగునోయని దిగులుతో కృషించిన దశరథుడు పట్టలేని ఆనందముతో రాముని అక్కున చేర్చి అనేక రకముల ముద్దాడి తల నిమిరి నోటమాట రాలేక, నాయనా ధన్యుడను, తిరిగి నిన్ను సుక్షేమముగా చూడగలిగితిని. నీ పరాక్రమ శక్తి అపారము, అద్భుతము అని అనేక రీతుల కొనియాడెను. అంత రాముడు, నాన్న, ధర్మమునకు జయము తథ్యము, కాని ప్రారంభమున కొంత భయకంపితుల చేయును, బలహీనత వెలిబుచ్చును, కొంత అపజయమును కూడాను సూచించును. అయితే వాటికి లొంగక కృంగక ధర్మమునే దృష్టియందుంచుకొనిన దానికేనాటికి అపజయము లేదు, రాదు. కాని మానవులు అంత సత్యమును విచారించక, లోతునకు వెళ్ళక, పైపై రీతుల ప్రాకులాడుట చేత అపజయమునకు గురియగుదురు. ఏదో జరిగినది జరిగెను, ఇదంతా మీ ఆశీర్వాద బలమని మరొక తూరి నమస్కరించి, చతురంగ బలము అయోధ్య పోవుటకు తమ ఆజ్ఞకై కాచుకొనియున్నది, వారికేదైనా సెలవిచ్చినా మంచిదని అనగనే దశరథుడు అమితోత్సాహముతో, నాయనా, ఇంకా ఆలస్యమెందుకు? సుఖదుఖములు ఒకదాని వెంట మరొకటి వెంటాడి శరీరమునకు నీరసము కలిగించెను. నగరమునకు వెళ్ళి తగిన రీతిల ఆనందముననుభవించవచ్చును అని మంత్రిని పిలిచి సైన్యము అయోధ్యా నగరమునకు బయలుదేరునట్లు ఆజ్ఞ చేసెను. అంతా చతురంగ బలములు విజయధ్వనులను మ్రోగించిరి. దారిన నడచుటకు మొదలుపెట్టిరి. దశరథ మహారాజు కొడుకులతో, కోడండ్రతో గడిచిన అద్భుత చర్యలను ముచ్చటించుచు ప్రయాణము సాగించెను. నగరమునకు సమీపమునకు వచ్చుచుండగా ముందు కొంత సేనలను పంపి నగరమున తన రాకను తెలుపమని చెప్పెను. పొందిన విజయమునకు అమితానందమును అనుభవించుచున్న సేనలు శరవేగముతో నగరమునకు చేరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సతీ సమేతులై నగరమున ప్రవేశించుచున్నారనియు దశరథుడు అమితానందముతో ఈ వార్త పంపెననియు తెలుపగనే పురజనులు గంతులు వేసి నగరమును అనేక రీతుల అలంకరించుటకు సిద్ధమైరి. వీధులు అలంకరించిరి, అరటి కంబములు పాతిరి, నారికేళములు కొట్టిరి, రాజవీధులలో పన్నీరు చల్లిరి. నగరమంతయు అతి సుందరముగా శృంగారించిరి. మంగళవాద్యములను వాయించువారిని అనేక గుంపులుగా నియమించిరి. మందు సామాగ్రిని సిద్ధపరిచిరి. చెప్పటానికి శక్యముగాని ఆనందముతో పురజనులు క్షణములు లెక్కించుచు దారులు కాచిరి. స్త్రీలు కిటికీలలో మిద్దెలపై అనేక మంది బురకాలు వేసుకొని పరదాలు కట్టుకొని క్రిక్కిరిసిపోయిరి. కోడండ్రతోనూ కొడుకులతోనూ దశరథుడు నగరమున ప్రవేశించెను. మంగళవాద్యములు మారుమ్రోగెను. జనులు జైజైలు కొట్టిరి. స్త్రీలు మంగళహారతులెత్తిరి. పన్నీరు చల్లిరి, పుష్పములు విసిరిరి. చుక్కల వంటి కోడండ్ర మధ్యలో సూర్యుల వంటి కుమారులు వీధులలో వచ్చుచుండా అనేక మంది దేహములే మరిచి ఆనందించిరి. ఎంతసేపు చూచుచున్నను తనివి తీరక వీధులలో కొంత దూరము చూచుచు వెనుక వెనుక నడచుచూ వచ్చిరి. వీధులు దాటి రాజభవనమును చేరిరి. అంత సింహద్వారము దగ్గర బ్రాహ్మణులు స్వస్తివాచకములు పలుకుచుండా, దాదులనేక రకములైన దృష్టులు తీయుచుండా, మంగళహారతులెత్తి కోడండ్రను కుడికాలు లోపల పెట్టుడని దాదులు పాదములు పట్టి ప్రార్థించగా,
కోడండ్రు కుడికాలు లోపల పెట్టి నడచిరి. అంతలో అంతఃపుర ప్రథమ ద్వారము చెంత వేచియుండిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎదురు వచ్చి గంధములు చల్లి, పువ్వులు ముడిచి, కుంకుమలు పెట్టి, కోడండ్రను అమితానందముతో ముద్దాడి దగ్గర చేర్చి శిరస్సులను ముద్దు పెట్టి ఆశీర్వదించిరి. అంత నల్గురు కుమారులు కోడండ్రు జతలు జతలుగా ముగ్గురు తల్లులకు నమస్కరించిరి. అప్పుడు ఆ తల్లుల ఆనందము హద్దులు తెగి పట్టరాని సంతోషముతో వారల కంటి నుండి ఆనంద బాష్పములు జలజల రాలెను. ఇంతలో దాదులు క్షీరాన్నమును బంగారు పళ్ళెములలో పెట్టి తీసుకొని రాగా తల్లులు తమ తమ కుమారులకు కోడండ్రకు నోటిలో పెట్టి తినిపించిరి. పాలను అందించిరి. లోనికి తీసుకొని పోయి పూర్వమే సిద్ధపరిచిన అభ్యంగన స్నానములకు తగిన రీతుల ఏర్పాటు చేసిరి. ప్రయాణపు బడలిక తీరునటులా కుమారులకు మగవారును కోడండ్రకు ఆడదాదులను ఒడలు పట్టుటకు నియమించి అభ్యంగన స్నానములు చేయించిరి. కొంత తడవు విశ్రమించుటకు ఆజ్ఞయొసగిరి. వారు నిద్రించుచుండగా తలలకు పొగవేయువారు, పాదముల నొత్తువారు, వింజామరలతో విసురువారు తమ తమ పనులు అమితోత్సాహముతో చేయదొడగిరి. ఆనాడు వారలకు ఆహారాదులను అక్కడికే పంపిరి. బాగుగా విశ్రమించిన తరువాత ఆనాడు సాయంత్రమునకు అయోధ్యానగర స్త్రీలను పేరంటమునకు రప్పించిరి. చక్కని వేదికపై వారలకు బంగారు పీఠములు వేసి సంసిద్ధముగా నుండిరి. తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలు తమ తమ కోడండ్రను అతి విలువైన వస్త్రములతో, వజ్ర వైడూర్యములు పొదిగింపబడిన ఆభరణములతో అలంకరింప ప్రత్యేక దాదులను నియమించిరి. వారును దగ్గరుండి చేయించి కోడండ్రను చేతులు పట్టుకొని వేదికపైకి తీసుకొని వచ్చి పీటలపై కూర్చొనబెట్టిరి. అంతలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు రాజు దుస్తులను ధరించి విలువైన ఆభరణములతో, కిరీటములతో వచ్చి వారి వారి భార్యల కుడిప్రక్కన ఆసీనులైరి. ఆ దృశ్యమును చూచుచు తల్లులు, పురస్త్రీలు ఎంత వర్ణించిరో, ఎంత ఆనందించిరో వర్ణనాతీతము. వారు నలుగురు అనేక ధర్మాలు చేయ మొదలుపెట్టిరి. గోవులు, ధనము, సువర్ణము, భూములు, ధాన్యము ఇత్యాది వస్తువాహనాదులు పంచిపెట్టిరి. బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వచనములు చెప్పి అక్షతలు వేసిన తరువాత సుమంగళులు 108 దీపముల జ్యోతులతో హారతులిచ్చిరి. దృష్టి తీసిరి. అంతా కుమారులు తమ తమ భార్యలతో లేచి తల్లులకు, తండ్రికి, గురువునకు నమస్కరించి లోనికి వెళ్ళిరి. ఇంతలో కేకేయ రాజకుమారుడు భరతుని మేనమామ దశరథుని దగ్గర చేరి, నేను వచ్చి చాలా కాలమైనది. నాన్నగారు నా కొరకై కాచుకొనియుందురు. ఈ మంగళ సమయమున నాన్నగారుండిన ఎంతో ఆనందపడేవారు. భరతుని పెండ్లి నాన్నగారికి తెలియదు. తాను లేక తన మనుమడి పెండ్లి జరిగినదన్నా తానెంతో నిరాశపడవచ్చును. కాన అట్టి నిరాశకు అవకాశము లేకుండుటకై ఆజ్ఞయొసగి భరతుని నా వెంట పంపిన, అక్కడ తిరిగి వైభవమును జరిపిన నాన్నగారు తృప్తి పడగలరని ప్రార్థించగనే దశరథుడు భార్యలతో సంప్రదించి కడకు భరతుని పిలిపించి, నాయనా, మీ మేనమామ యుతాజిత్ నిన్ను తీసుకొని వెళ్ళుటకై వచ్చినాడు. మిథిలాపురమున పంపుమని కోరగా నేను అంగీకరింపనైతిని. కాని మీ తాతగారు నీ కొరకై పరితపించుచున్నట్లు తెలిసినది. అందువలన అతని వెంట వెళ్ళుటకు సిద్ధము కమ్ము అని ఆజ్ఞాపించెను. భరతుడు, నాన్న, శత్రుఘ్నుడు కూడా నా వెంట వచ్చిన బాగుండునని తెలుపగా అతనికిని ఆజ్ఞ ఇచ్చెను. ఇరువురు భార్యలతో కూడి గిరివ్రజపురమునకు ప్రయాణమైపోయిరి. నాన్నగారిపై గల అభిమానముచే
భరతుడు మారుమాటాడక తన భార్యతో బయలుదేరుటకు తగిన ఏర్పాటులను గావించెను. భరతుడు మహాబుద్ధిమంతుడు, అంతియే కాదు జితేంద్రియుడు. భరత శత్రుఘ్నులిరువురు తమ తమ ధర్మపత్నులతో కూడి ఆనందముగా ప్రయాణమును జరిపి గిరివ్రజపురమునకు చేరిరి. అక్కడ తమ ముద్దుల మనుమని చూచు నిమిత్తమై కాచుకొనియుండిన తాతగారు భరత శత్రుఘ్నులను చూచి అక్కున చేర్చి ముద్దాడి పట్టరాని ఆనందముతో ప్రక్కన కూర్చుండబెట్టుకొని అయోధ్యా క్షేమములు అనేక రకముల విచారించి ప్రయాణ బడలికచే అలసిపోతిరని వారలను తగు రీతిగా విశ్రమించుడని తమ తమ వసతులకు పంపి నాటి నుండియు కన్న బిడ్డల కంటే కడు ప్రీతిగా ఆదరించుచు అతి జాగ్రత్తగా చూచుకొనుచుండెను. తాతగారు ఎన్ని విధముల వారి ఆనంద అనుకూలముల నిమిత్తమై తగిన సదుపాయములు కలిగించినను భరత శత్రుఘ్నులు ఏదో విధముగా అసంతృప్తిగా ఉండినటులా కనిపించుచుండెడివారు. కారణము, వృద్ధుడైన తండ్రిని ప్రాణ సమానమైన రాముని విడిచి ఉండలేకపోయినారు. నిరంతరము దశరథుని రాముని గురించిన మాటలే ముచ్చటించుకొనుచుండెడివారు. మధ్య మధ్య నాన్నగారెట్లున్నారో అన్న విచారము తెలియకుండా వారిని బాధించెడిది. వీరి భావములిట్లుండా అయోధ్యలో దశరథుడు కూడాను భరత శత్రుఘ్నులను తలవని నిమిషము లేదు. వారిని విడిచి ఉండలేకపోయినాడు. మధ్య మధ్య వారిని ఎందుకు పంపితిని, పంపకుండిన బాగుండెడిది అని చింతించెడివాడు. దశరథుడు 4 కుమారులను 4 హస్తములుగా భావించువాడు. ఒకనాడు భరత శత్రుఘ్నులను గురించి విచారించుచున్న దశరథుని రామచంద్రుడు చూచి అనేక విధముల మధుర భాషణలు సలిపి సంతోషపరచినాడు. ఎనిమిది. పట్టాభిషేక వార్త. రాముడు పరమశాంతుడు. ఎవరు ఎంత పరుషవాక్యములాడినను మృదు మధురముగా జవాబు చెప్పువాడు. తనకు పరులు లెక్కకెక్కువైన అపకారములు సలిపినను వాటిని తన జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉపకార భావమునే కలిగియుండెడివాడు. కాలము చిక్కినప్పుడంతయు సదాచారమును గురించి, సత్సాంప్రదాయములను గురించి వయోవృద్ధులైన మునులతో, బ్రాహ్మణులతో, పండితులతో చర్చించువాడు. వేదాంత రహస్యములను అతి సులభముగా వివరించి అది సరియా కాదా అని సామాన్య మానవుని వలె పండితుల సలహాను కోరుచుండెడివాడు. చేరిన ఋషులు, వేదాంత విజ్ఞాన నిధులు అయిన పండితులు రామవాక్యములకు అమితానందపడుచు అతని తెలివితేటలను అనేక విధముల కొనియాడుచుండెడివారు. ప్రజలను తానే ముందు పలకరించుచు వారి క్షేమ సమాచారములను విచారించుచుండెడివాడు. అందువలన ప్రజలు కూడాను శ్రీరాముని తమ ఆప్తునిగా భావించి గౌరవించి అమితముగా ప్రేమించుచుండెడివారు. తాను నిరంతరము దృఢ నియమములతో యుండి ఎట్టి అనానుకూలములందైనను తన నియమములను వీడక పాటించుచుండెడివాడు. ఎవరితో సంభాషించినను చిరునవ్వుతో, చిందులు త్రొక్కు పాలబుగ్గలతో ఆకర్షించుచుండెడివాడు. అతని మొగమున కోపము, విసుగు, నిరాశ ఏనాడునూ ఎవ్వరునూ చూచి ఎరుగరు. దయా, దాక్షిణ్య, శరణాగత రక్షణాది ధర్మములు అన్నీ రామునిలో మూర్తీభవించినవి. జూదము ఇత్యాది చెడు గుణములు అతని మనస్సులో ఏనాడూ చేర ప్రయత్నించలేదు. అట్టి దుర్గుణాలు రామునకతి దూరముగా నుండెడివి. అతి భాష కాని, చెడు చూపు గాని అతనిలో లేదు. అయితే ఎవరైనా యుక్తిగా మాట్లాడినా ఆ యుక్తికి పై యుక్తిగా వారిని నోరు మూయించెడివాడు. యుక్తులకు చోటివ్వక అక్కడికక్కడే వాటిని అణగద్రొక్కువాడు. అనారోగ్యము అతను ఏనాడూ ఎరుగడు. ప్రజల భావమును కనిపెట్టి వారలు కోరక మునుపే
వలసిన అనుకూలములు తండ్రితో చెప్పి మంత్రి ద్వారా చేయించుచుండెడివాడు. దశరథుడు కూడాను వారి అభీష్టముల కెట్టి అడ్డు చెప్పక మరు క్షణమందే ఆ కార్యములు చేయించెడివాడు. ప్రతి చిన్న విషయమును అతి జాగ్రత్తగా తెలుసుకొని అట్టి ఇక్కట్లు సమస్యలు తిరిగి మరొక తూరి రాకుండా లేకుండా చేయుటకు తగిన చర్యలను తీసుకొనుచుండెడివాడు. రామునియందు ప్రత్యేక విశిష్టత స్పష్టమయ్యడిది. అది ఏమనా, తన మనోనిశ్చయాన్ని ఇతరులకెవ్వరికీ తెలియనిచ్చువాడు కాడు. అతని భావములు ఫలపర్యంతము ఎవరికీ బోధపడేడివి కావు. మరొకటి, అతని కోపము సంతోషము ఎన్నడూ వ్యర్థమయ్యేడివి కావు. ఆలస్యము కాని ఏమరుపాటుగాని ఎరుగడు. ఇటువంటి లోకోత్తర గుణములతో రాముడు తేజరిల్లుచుండెను. అయోధ్యలో ఇట్టి కుమారుని చూచుకొంటూ ప్రజలలో రామచంద్రునకు గల పవిత్ర కీర్తిని, ప్రజా విశ్వాసమును మంత్రుల వలనను పురోహితుల వలనను దశరథుడు వినుచు తనలో తాను ఆనందించుచుండెడివాడు. ఇట్లుండ ఒకనాటి రాత్రి పానీయమును గ్రోలగోరి నిద్రించు రాణులను నిద్రాభంగము చేయ మనసొప్పక కూజాలోని నీరును ఒక చిన్న గిన్నెలో పోసుకొని త్రాగు సమయమున తన చేతి వ్రేళ్లు పట్టుతప్పుట, హస్తము కొంత అదరుట గమనించి అప్పటి నుండి నిద్ర పట్టక తనలో తాను అనేక రకముల ఆలోచనలలో మునిగి కడకు తనకు వార్ధక్యము వచ్చినదనియును నరముల పటుత్వము తప్పిన మీదట రాజ్యపాలన చేయకూడదనియు ఇంద్రియ నిగ్రహము లేని పరిపాలన ప్రజాక్షేమమునకు విరుద్ధము కాగలదనియు అట్టి పరిపాలనచే రాజ్యము అస్తవ్యస్తమై కడకు పతనమునకు దారితీయుననియు నిర్ణయము చేసుకొని ఎప్పుడు తెల్లవారునా తనలోని నిశ్చయమును మంత్రులకు ఎప్పుడు తెలుపుదునా అని దశరథుడు నిమిషములు లెక్కించుచుండగా తెల్లవారెను. అంత కాలకృత్యములు తీర్చుకొని స్నానసంధ్యాదులు సలిపి ప్రత్యేకమైన ఒక సభను ఏర్పాటు గావించుమనియు పురప్రముఖులను పురోహితులను మంత్రులను రప్పించమనియు బంట్రోతులకు ఆజ్ఞ చేసెను. మహారాజు ఆజ్ఞను శిరసావహించి అనుకొన్న వారందరూ హాజరైరి. దశరథుడు వశిష్ఠుల వారికి నమస్కరించి రాత్రి తనలో కలిగిన మార్పును దానిపై తనకు కలిగిన భావములను స్పష్టముగా విన్నవించి రాజ్య పరిపాలనా బాధ్యతను తన కుమారుడైన రామచంద్రునకు అప్పజెప్ప నెంచితిననియు దీనికి అడ్డు చెప్పకూడదనియు అతి వినయముతో ప్రార్థించి ఇందుకు తగిన ఏర్పాట్లను గావించ అనుజ్ఞ కోరెను. ప్రధానమంత్రి అయిన సుమంతుడు లేచి సభాసదులకి వార్త తెలియపరచగనే పురప్రముఖులు మంత్రులు పురోహితులు ఒకరేమి చేరిన వారందరూ శుభం శుభం అంటూ కరతాళములు మిన్నుముట్ట వాయించిరి. వశిష్ఠుల వారు లేచి, రాజా, దీనికింత విచారించనక్కరలేదు. రామచంద్రుడు దీనికి తగినవాడైనప్పటికీ కొంతకాలము తీసుకొని తగిన వారందరికీ ఆహ్వానములు పంపి పట్టాభిషేకము అతి వైభవముగా జరిపించవచ్చును. రామచంద్రుని యువరాజు చేయవచ్చును. కనుక 1-2 నెలలు వేచియుండుట మంచిదని నా తలంపు అని తెలుపగనే దశరథుడు, మహాత్మా, తమకు తెలియనిది లేదు. తమరు సర్వజ్ఞులు. అంగపటుత్వము తప్పిన రాజు పరిపాలనకు అర్హుడు కాడు. వార్ధక్యము ప్రవేశించిన ప్రభువునకు పరిపాలనా కాంక్ష ఉండుట మహాప్రమాదము. అది దురాశ కాగలదు. ఇన్ని తెలిసియుండియు నేను తిరిగి అందులో ప్రవేశించుటచే నా కర్తవ్యమును తప్పినవాడనగుదును. కనుక నన్ను క్షమించి ఇక గడువు పెట్టక ఈ 2-3 దినములలోనే నా రామచంద్రుని యువరాజుని చేయ అనుజ్ఞ యొసగుడని అతి దీనుడై వినయమున మోకరిల్లెను. అందులకు వశిష్ఠుల వారు దశరథుని లేవనెత్తి ఆశీర్వదించి, రాజా, రామచంద్రుని వివాహము సహితము అప్పటికప్పుడు ఉట్టిపడినట్లు జరిగిపోయెను. ఆ వైభవమును కూడను ప్రజలందరూ చూచి
అనుభవించలేకపోయిరి. పట్టాభిషేకము సహితము అప్పటికప్పుడు తలంచి నిర్ణయించిన ఇతర రాజులకేగాక తోబుట్టువులైన భరత శత్రుఘ్నులకు కూడా కొంత బాధను కలిగించవలసి వచ్చును. మొన్ననే సంబంధము ఏర్పరచుకున్న జనక మహారాజు కూడాను రాలేకపోవచ్చును. కాన తమరు యోచించుట మంచిదని సెలవిచ్చెను. ప్రధానమంత్రి లేచి, కులగురువులు నన్ను క్షమింతురుగాక. చక్రవర్తి సంకల్పము సర్వజనులకు సమ్మతముగనేయున్నది. సర్వజన సంతాపహరుడు నిండు చంద్రుని వలె సర్వలోక ప్రియుడు అయిన రామచంద్రుని యువరాజును చేయుటలో కాలహరణము చేయక తగు శీఘ్రకాలముననే తగిన ఆజ్ఞను అనుగ్రహించవలనని ప్రజల తరపున తాను ప్రార్థించుచున్నట్టుల కోరెను. చక్రవర్తి ముఖ్యమంత్రి ఈ రీతిగా ప్రార్థించగనే వశిష్ఠుల వారు చేయునది లేక అంగీకరించి ప్రజాభిరుచిని కూడాను తెలిసికొనవలనని సలహా ఇచ్చెను. దశరథ మహారాజు ఆ కొలువు కూటములో సమావేశమైన మంత్రులను, మహనీయులను, సదస్యులను, పండితులను, పురోహితులను అందరినీ ఒక తూరి లేచి చూచెను. మేఘ గర్జనము వలె సభాభవనమంతా ప్రతిధ్వనిస్తూ ఉండగా అందులోనొక పురప్రముఖుడు లేచి, మహారాజా, మీ పూర్వీకులైన రాజేంద్రులందరూ ప్రజలను తమ కన్నబిడ్డల వలె కాపాడుతూ రాజ్యపాలన చేసిరి. ఇక్ష్వాకు నరేంద్రుని వలననే ఈ కోసల దేశము శుభప్రదమైన రాజ్యమైనది. తమ జ్యేష్ఠపుత్రుడగు శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు, పరమ ధార్మికుడు, పరాక్రమమున పురంధరుడు, ముల్లోకాలు ఏలగల సమర్థుడు. అతనిని యువరాజును చేయుట మా భాగ్యము. ఇందులకు ఏ సందేహమూ లేదు అని ప్రజాప్రతినిధి ఆనంద వచనములను అందించగనే దశరథుడు లేచి, సభా సదస్యులారా, నేను మా పూర్వీకుల పంథాననుసరించి ఏమరుపాటు లేక నా శక్తి కొలది ఇంతవరకు రాజ్యమును కాపాడితిని, ఏలితిని. లోకహితము కోరి ఈ శ్వేతఛత్ర ఛాయలలోనే నా వయసు అంతా గడచిపోయినది. నేనిప్పుడు వృద్ధుడను. ఈ దేహమున అంగముల పటుత్వము తప్పినదని నేను తెలిసికొంటిని. ఇక ఈ శిథిల దేహునికి కొంత విశ్రాంతి ఇవ్వవలనను సంకల్పము నాలో స్థిరము చేసుకొని ఈ నిర్ణయమునకు వచ్చితిని. ధర్మ సంస్థాపన రూపము అయిన రాజ్యభార నిర్వహణము సామాన్యమైన పని కాదు. జితేంద్రియుడైన వాడే అనేక సాధనలతో ధర్మ సంస్థాపన రూపమైన రాజ్యభారము నిర్వహించగలుగుతాడు. నేను ఈ రాజ్యభారమును మోసి అలసిపోతిని. ఈ నా ఆలోచన మీకందరికీ నచ్చినట్లయినా, నేను ఇట్లు చేయుట మీకందరికీ ఉచితమని తోచిన నేను ఈ పనికి పూనుకొందును. లేకున్నా మీ అభీష్టమునకు నేనిప్పుడు విరుద్ధము చేయను. నన్ను సంతోషపెట్టు నిమిత్తము లేక రాజాజ్ఞను మీరుటెట్లని కొంత అభిమానముతోనూ రామయువ రాజ్యాభిషేకమును ఒప్పుకొననవసరము లేదు. ఇది మీ స్వేచ్ఛ కప్పజెప్పి తిని. మీకందరికీ ఇష్టమైనా లేక ఇంకొక పద్ధతి ఏదైనా మీకు తోచినా నిరాక్షేపముగా చెప్పవచ్చును. కాన మీరందరూ ఆలోచించి రాత్రికి మీ అభిప్రాయమును తెలుపుడని దశరథ మహారాజు మాటలను పూర్తి చేసి చేయకమునుపే వర్షించే మేఘములను చూచి నెమళ్ళు చెలరేగి కేకలు వేసినట్టులా సభాసదులు అందరూ తమ అభీష్టమే మా అభీష్టము, ఇంతకంటే ఉత్తమ ఆలోచనలకు మేము అర్హులము కాము, శుభం శుభం అని రామచంద్ర యువరాజుకు జై, దశరథ మహారాజునకు జై అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు కేకలు వేసిరి. ఈ శుభధ్వనులు వింటూ దశరథుడు ఒక వైపున ఆనందమును, మరొక వైపున ఒక విధమైన అనుమానము అర్థము చేసుకొనలేని స్థితిలో స్తంభించిపోయెను. కొంత తడవైన పిదప తెప్పరిల్లి దశరథుడు
సభా సదస్సులను పరికించి, సభాసదులారా, మీ అభీష్టమును నెరవేర్చుట కంటే నాకు ప్రత్యేక కార్యము మరొకటుండదు. తప్పక మీ ఇష్టానుసారమే రాముని యువరాజును చేతును. కాని నాలో ఒక విధమైన అనుమానము నన్ను బాధించుచుండుట చేత దానిని కూడాను పరిహారము చేసుకొన గోరుచున్నాను. మీరెట్టి భీతికి తావియ్యక ఉన్నదున్నట్లు తెలిపి నన్నానందింపచేతురని ఆశించుచున్నాను. అది ఏమనా, నేను రామ పట్టాభిషేక విషయమును మీతో చెప్పకమునుపే మీరందరూ తప్పక రామచంద్రుని యువరాజును చేయుమనియును అతని సమర్థతలు అపారమైనవనియును తెలిపితిరి. దీనిని పట్టిచూడ నా పరిపాలనలో మీకు కొంత అనానుకూలములో లేక మీ అభీష్టమునకు విరుద్ధమైన శాసనములో అదియుకాక ధర్మరహితమైన చర్యలో నేను చేసితినా, లేకున్నా నా పరిపాలన శంకించి రామ యువరాజ్యాభిషేకము చేయగోరుచున్నారా అను సంశయము నన్ను కొంత బాధించుచున్నది. కాన నా తప్పులేమైనను ఉండినా నిరాక్షేపముగా మీరు చెప్పవచ్చునని ప్రశ్నించెను. అంత సభాసదులలో ప్రముఖుడు లేచి, రాముని శక్తి సామర్థ్యములు, గుణగణములు వర్ణనాతీతములు, ఇక మీరు దేవదేవుని వంటివారు, ప్రజల కోరికలను అడిగిన తక్షణముననే అందించు శంకరుల వంటివారు, రక్షించుటలో విష్ణుమూర్తి వంటివారు, మిమ్ము మీ పరిపాలనను శంకించినచో మేము మహాక్రూరులమనియే చెప్పవచ్చును. అట్లు శంకించువారు పాపులు. లోకహితము కోరి మిమ్ములను సంతోషపెట్టగోరి మీ ఆజ్ఞను శిరసా వహించితిమని తెలిపెను. అంత దశరథుడు పట్టరాని ఆనందముతో, బ్రాహ్మణోత్తములారా, వింటిరి కదా ప్రజాభిప్రాయములను. ఇక మీరు ఆలసింపక పట్టాభిషేకమునకు కావలసిన ఉపకరణాలు సమకూర్చుడు, అందుకు తగిన అరుగులు హోమగుండములు ఏర్పరచుడు అని ఆజ్ఞాపించెను. వశిష్ఠుల వారికి నమస్కరించి, స్వామి, వచ్చుటకు వీలైన వారు మాత్రమే వత్తురు, దూర ప్రాంతమున వారికై నిరీక్షించకుడు. పట్టాభిషేకము జరిగిన తరువాత వారు విని ఆనందింతురు. కాన కేకయ రాజునకు గాని జనకునకు గాని తెలుపవలనను సాకును పెట్టుకొనక, కాలమును పొడిగించక అతి శీఘ్రముగా ఈ పవిత్రాభిషేకమునకు అనుజ్ఞయసగుడు అని హస్తములు జోడించి ప్రార్థించగనే వశిష్ఠుల వారు, మహారాజా, నేను సర్వసిద్ధముగానే యున్నాను. రేపటి దినమే అగ్నిహోత్ర గృహములను, పూజా ద్రవ్యాదులను, ఓషధులను, 100 కలశములను, సమగ్రమైన పులితోలును ఉంచుటకు ఆజ్ఞాపించి, అంతమాత్రమేగాక చతురంగ బలములతోనూ సర్వశుభ లక్షణయుతమైన శత్రుంజయమను ఏనుగుతోనూ, సర్వాలంకృతమగు ఆంబోతుతోనూ, శ్వేత ఛత్రముతోనూ, ధ్వజముతోనూ సర్వసిద్ధముగా నుంచుటకు ఏర్పాట్లు గావించమని చెప్పినాను. ముహూర్తము రేపటికే అని నిర్ణయమైనట్లు వశిష్ఠుల వారు తెలిపిన తోడనే ప్రజలు పరమానంద హృదయులై గంతులు వేసిరి. రాఘవా శ్రీ పట్టాభిరామా, ఓ రాఘవా శ్రీ పట్టాభిరామా, కళ్యాణ రామా, కారుణ్య రామా, కళ్యాణ రామా, కారుణ్య రామా, నయన విరామా, శ్రీ సాయి రామా.
भरतनन्दन धर्मावतारा अयोध्या नगरी जय रणवीरा अयोध्या नगरी जय रणवीरा कट्टिपुरी वास पावन नामा कट्टिपुरी वास पावन नामा मारुति सेवित कोदंड रामा मारुति सेवित कोदंड रामा ओ राघवा श्री पट्टाभिरामा कल्याण रामा कारुण्य रामा नयनाभिरामा श्री साई रामा ओ राघवा श्री पट्टाभिरामा जानकी जीवन कोमल रामा जानकी जीवन कोमल रामा लक्ष्मण हितकर संयुत रामा जानकी जीवन कोमल रामा लक्ष्मण हितकर संयुत रामा वंदनं जय वंदनं रघुवंश रामा वंदनं जय वंदनं रघुवंश रामा वंदनं जय वंदनं राजुवंश रामा वंदनं जय वंदनं राजुवंश रामा श्री साई रामा सत्य साई रामा ओ राघवा श्री पट्टाभिरामा कल्याण रामा कारुण्य रामा नयनाभिरामा श्री साई रामा ओ राघवा श्री पट्टाभिरामा రేపటి దినమే అగ్నిహోత్ర గృహములను పూజా ద్రవ్యాదులను ఓషధులను 100 కలశములను సమగ్రమైన పులితోలును ఉంచుటకు ఆజ్ఞాపించి అంతమాత్రమేగాక చతురంగ బలములతోనూ సర్వశుభ లక్షణయుతమైన శత్రుంజయమను ఏనుగుతోనూ సర్వాలంకృతమగు ఆంబోతుతోనూ శ్వేత ఛత్రముతోనూ ధ్వజముతోనూ సర్వసిద్ధముగా నుంచుటకు ఏర్పాట్లు గావించమని చెప్పినాను. ముహూర్తము రేపటికే అని నిర్ణయమైనట్లు వశిష్ఠుల వారు తెలిపిన తోడనే ప్రజలు పరమానంద హృదయులై గంతులు వేసిరి. రాజవీధులు శుభ్రపరచుట, రంగులు వేయించుట, తోరణములు కట్టించుట, పందిళ్ళు వేయించుట ఇత్యాది అవసర కార్యములు అతి త్వరగా ప్రారంభించిరి. బ్రాహ్మణులు ప్రజలు కలకల ధ్వనులు చేయుచు కిలకిల నవ్వులు వెలిబుచ్చుచు దశరథుని ఆజ్ఞను పొంది సభాభవనమును వీడిరి. అంత దశరథుడు కులగురువులైన వశిష్ఠుల వారు మంత్రి లోనికి వెళ్ళిరి. దశరథ మహారాజు కొలువు కూటమునకు శ్రీరాముని రప్పించి పట్టాభిషేకమునకు సంబంధించిన సర్వ పద్ధతులను వివరముగా తెలిపి రేపటి సూర్యోదయమునకు సిద్ధముగా నుండవలసిన విధానములు తెలిపి
అందుకు తగిన ఏర్పాట్లు చేయువారిని పిలిపించి రామునకు అప్పజెప్పెను. ఈ వార్త వినిన లక్ష్మణుడు పరమానందముతో పరుగెత్తుకుని పోయి కౌసల్యాదేవికి తెలిపెను. ఆమె పట్టరాని ఆనందముతో రాముని రాకకై నిరీక్షించుచుండెను. కాలము తక్కువైనను అతి శీఘ్రములోనే ఈ వార్త నగరమంతయు ప్రాకెను. చుట్టుపక్కల రాజ్యములకు గ్రామములకు అతి త్వరగా వ్యాప్తి చెందెను. గ్రామ గ్రామముల నుండి పరుగిడుచువచ్చు జనసంఖ్య మితిమీరెను. ఇవన్నీయు వింటున్న రామచంద్రునకు ఏమీయూ తోచక, నోట మాట రాక, ఆనందమును వెలిబుచ్చక మౌనము వెలిబుచ్చెను. రాముని చూచి దశరథుడు, నాయనా, పట్టాభిషేకమన్న ఆనందము నీలో ఏమాత్రమూ కనిపించకున్నందుకు కారణమేమి? నీవు యువరాజు వగుటకు ఇష్టము లేదా? లేక రాజ్యభారము ఈనాటి నుండియే నీ తలపై పెట్ట తలచితిమని ఒక విధమైన భయమా? నీ మనోభీష్టము నెరిగింపుమని అనేక విధముల బుజ్జగించి ప్రశ్నించిన దశరథుని ముఖమును చూచుచు రామచంద్రుడు, నాన్న, మీరెందుకింత తొందరపడుచున్నారో నాకర్థమగుటలేదు. నా ప్రియమైన సోదరులు భరత శత్రుఘ్నులు నాతో లేరు. తాతగారు అతి దూరమున నుండుటచే వారు రాలేకపోవచ్చును. మామగారు కూడా రాలేకపోవచ్చును. మిగిలిన రాజులు, రారాజులు, సామంతరాజులు ఎవ్వరును చేరలేకపోవచ్చును. ఇంతమందికి నిరాశ కలిగించి పట్టాభిషేకమునకు పూనుకొనుటకు నా మనస్సొప్పకున్నది అని నమస్కరించి వినయముగా తెలుపుకొనెను. అంత వశిష్ఠుల వారు, రామా, ఈ యూహలు మేము కూడాను చేయకపోలేదు. అన్ని విధముల ఆలోచించి ప్రజాభిప్రాయములను కూడాను సేకరించి ఈ నిర్ణయమునకు వచ్చితిమి. నీవిక ఎట్టి అడ్డును చెప్పక మహారాజు యొక్క మనోభీష్టమును శిరసా వహింపుము. అభిషేకము రేపే జరుగవలెను. ఈనాటి నుండియే నీవు నియమము పాటించవలెను. రాత్రికి సీతా సమేతముగా ఉపవాసము చెయ్యవలసియుండును. తెల్లవారగనే అభ్యంగన స్నానమాచరించి లేత పసుపు రంగు వస్త్రములు ధరించవలెను. సూర్యోదయమునకే పుష్యమీ నక్షత్రమునకు పట్టాభిషేకము పూర్తి కావలెను. కాన నీవిక బదులు చెప్పక నీ వసతికి వెళ్ళిరమ్ము అని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే రాముడు తండ్రికి గురువుకు నమస్కరించి మారు మాటాడక సుమంతునితో కలిసి వసతికి వెళ్ళి సీతకి వార్త తెలిపి అక్కడి నుండి తల్లి కౌసల్య భవనమునకు వెళ్ళి తల్లికి నమస్కరించెను. తల్లి పట్టలేని ఆనందముతో కుమారుని ముద్దాడి అనేక గోవులను సర్వాలంకారముతో సిద్ధము గావించియుంచిన వాటిని బ్రాహ్మణులకు ఇప్పించి ఇంకా అనేక విధముల కుమారుని చేత దానములు చేయించెను. సుమిత్ర లక్ష్మణ సమేతముగా కౌసల్య రాముని తన సరసన కూర్చుండబెట్టుకొని ఒకవైపున ఆనంద బాష్పములు తుడుచుకొనుచు, నాయనా, ఈ సుసమయమును ఎప్పుడు చూచుతున్నా అన్న ఈ చిరకాల వాంఛ నేటికి పూర్తి అయినది. నేను ధన్యురాలను. నా బంగారు బిడ్డ, రేపటి నుండి నీవు యువరాజువు. చిరకాలము జీవించుము. ప్రజాక్షేమమును దృష్టి అందుంచుకొని సక్రమ పాలన సాగించి సత్కీర్తినార్జించి మన పూర్వీకుల ఘనతను నిలబెట్టుము. మీ తండ్రి గారి కంటే గొప్ప పేరును పొందుము. ఆనాడే నా జన్మ ధన్యము కాగలదు. నా వ్రతములు ఉపవాసములు సఫలము కాగలవు అని తల నిమురుచు అనేక విధముల ఆశీర్వదించుచు బోధించుచు చెప్పిన మాటలను రాముడతి శ్రద్ధగా వింటూ తమ్ముడైన లక్ష్మణుని చూచి చిరునవ్వులు చిందులు ద్రొక్కుచు, తమ్ముడా, నిన్ను ఏ రాజ్యలక్ష్మి వరించినదో తెలుపగలవా అని కొంటె ప్రశ్న వేయగనే లక్ష్మణుడు పట్టరాని ఆనందముతో, అన్నా, నాకు ఏ రాజ్యలక్ష్మి అక్కరలేదు. నీ రాజ్యమునందే నీ ఆదేశానుసారము పరిపాలనా బాధ్యత చేయగలను. అంతే చాలును అని అన్నకు నమస్కరించగనే రాముడు, లక్ష్మణ, నీవు నా రెండవ ప్రాణము కనుక
అర్ధరాజ్యభారము నీది, నాతో పాటు సర్వాలంకృతుడవు కమ్ము. నా బాధ్యతలు, నా భోగభాగ్యములు అన్నింటి అందును నీకు అర్థభాగమునకు అధికారమున్నది. నేనేమి అనుభవించినను అందు నీకు అర్ధబాధ్యత కలిగియుండును అని మాటలాడుచుండగా సుమిత్ర కంటిధారలు విడుచుచు ఇరువురిని ఆశీర్వదించుచు, రామా, మీ ఇరువురి మధ్య ఉన్న ప్రేమ నన్నెంతగానో ఆనందపెట్టుచున్నది. నా కుమారునకు నీ సేవ కంటే వేరు అధికారము అక్కరలేదు. నీ ప్రేమ అభిమానములు కలకాలము నా కుమారునిపై ఉండినా అంతియే చాలును అని మాటలు ముగించెను. అంత రాముడు ఇరువురు తల్లులకు నమస్కరించి లేచెను. అతనితో పాటు లక్ష్మణుడు కూడా లేచి అన్నతో పాటు రామ వసతికి వెళ్ళెను. ఆ రాత్రి గురువుగారు చెప్పినట్టులా ఉపవాస వ్రతములు ప్రారంభించిరి. ఆ రాత్రి దర్భాసనములపై శయనించిరి. తెలతెలవారుచుండెను. ఎక్కడ చూచినను మంగళవాద్యములు, బ్రాహ్మణోత్తముల వేదఘోష ప్రతిధ్వనించుచుండెను. రామునకు సీతకు అభ్యంగన స్నానములు చేయించుటకై సరయూ నది పవిత్ర జలమును బంగారు బిందెలతో తెచ్చి పరివారము సంసిద్ధముగా యుండిరి. స్వస్తివాచకములు చెవులకు ఇంపు గొలుపజొచ్చెను. ఇవి ఇట్లు జరుగుచుండా ఆనాటి రాత్రి కైక పనికత్తె అయిన మంధర తన నివాసమునకు వెళ్ళుచుండా ఈ అలంకారములు వైభవములు చూచుచు కారణము తెలియక కొంత విచారణను మొదలుపెట్టగనే రామచంద్రుని పట్టాభిషేకమని తెలియవచ్చెను. తనతో పాటు పనికత్తెలుగా కౌసల్య సుమిత్రల దగ్గరుండువారు తెల్లని మల్లెపూల వంటి చీరలు కట్టి అనేక ఆభరణములు ధరించి అటూ ఇటూ తిరుగుచుండుట కూడా కంటికి కనిపించెను. ఇక తాను అక్కడ నిలువలేకపోయినది. తన ఒంటిపై జర్రులు ప్రాకినట్లయినది. తేళ్లు కుట్టినట్టులా బాధపడినది. నేరుగా పరిగెత్తుకుని వచ్చి కైకేయీదేవి మందిరమునకు హుటాహుటిన పోయినది. అప్పటికే కైకేయి శయ్యామందిరమునకు వెళ్ళియుండుట చూచి తలుపు చెంతకు వెళ్ళి తీక్షణ స్వరముతో, అమ్మా, అమ్మా, తలుపు తెరువుము, తలుపు తెరువుము, అత్యంత అవసరమైన విషయము, నీ జీవితమే నాశనమగుచున్నది, భూకంపము చెలరేగినది అని మాటపై మాట వ్యవధి లేక మాటాడుచున్న మంథర స్వరము విని తక్షణమే కైకేయి తలుపు తీసి, ఏమిటా తొందర, ఏమి కూలిపోయినది, ఎందుకింత విచారముగానున్నావని చిరాకుగా అడిగెను. అంత మంథర, కూలిపోయినదా? నాదేమీ కూలిపోలేదు, కాలిపోలేదు, నీ జీవితమే కూలిపోవచున్నది, వెర్రి రాణివై జీవించవలసి వచ్చుచున్నది అని అనేక రకముల ఆరాటము చేయుచు కంటిధారలు కార్చుచు విలపించెను. కైకేయికి ఏమీయూ తోచలేదు. మహారాజు రామ లక్ష్మణ కౌసల్య సుమిత్రాదులు క్షేమమే కదా, వారలు క్షేమముగా నుండినా ఇక ఏమైననేమి, నాకెట్టి విచారమూ లేదు, వారలకేమైనా ప్రమాదములు వాటిల్లినవా? మంథర, త్వరగా తెలుపుమని తల పట్టుకొని గడ్డము పట్టి బతిమాలెను. అంత మంథర, వారలకెట్టి కీడునూ లేదు, నీ కొమరుని గొంతుకోయ సంకల్పించినారు అని బోరున ఏడ్చెను. అందులకు కైక, మంథర, నీవు పొరబడుచున్నావు. మహారాజు కాని రామ లక్ష్మణులు కాని నా అక్కలైన కౌసల్య సుమిత్రాదులు కాని అట్టివారు కారు. నా కుమారుని తమ కుమారుల కంటే అధికముగా ప్రేమింతురు. ఇది నీ బుద్ధి దోషము తప్ప సత్యము కాదు. ఇంతకు విషయమేమిటియో వివరించుమని అడిగెను. విషయమా? రేపటి తెల్లవారి సూర్యోదయ సమయమునకు శ్రీరామచంద్రుని పట్టాభిషేకమట. పట్టపురానికి పట్టపగ్గములు లేక అత్యంత ఆనందముతో తమ దాసీలకు పట్టు పీతాంబరములు ఆభరణములు పంచిపెట్టుచున్నది. రాముని చేత గోవులను సువర్ణములను దానము చేయించుచున్నది. ఇన్ని జరుపుకొంటూ నిన్నిట్లు అలక్ష్యముగా విడిచిపెట్టుట నేను భరించలేను, సహించలేను.
నీవు ఇంకా తెలిసికొనలేకపోవచున్నావు. భర్తకు అయిష్టురాలవైపోతివి. నాయంతటి భాగ్యవంతురాలు లేదని నీవు వెర్రవీగుచున్నావు. కాని నిజముగా నీ అంతటి దురదృష్టవంతురాలు లేదని చెప్పవచ్చు. నీ భాగ్యము ఎండాకాలపు ఏటి నీళ్ల వలె అడుగంటిపోవుచున్నది. నీవు పతికి సవతులకు పనికిరాని దానవైపోతివి. ఇంక కొంతకాలములోనే నిన్ను ఒక దాసివలే వినియోగించుకొందురు. అట్టి దుస్థితి రాకమునుపే కొంత జాగ్రత్త పడుట మంచిది. నిద్ర నుండి లేచి నిండు హృదయముతో విచారించుము. నీకు రాబోవు దుర్గతిని తప్పించుకొను ఉపాయమును ఆలోచించుకొనుము. రాముడే యువరాజైనా ఇక రాజ్యమంతయు కౌసల్యాహస్తమున నిలువగలదు. అందరితో పాటు నీవును ఆమె హస్తగతమై ఆమె ఆడించునట్టులా ఆడవలసి వచ్చును అని మంథర దొంగ ఏడ్పులు ప్రదర్శించి మహా ఉపకారి వలె నటించెను. మంథరను చూచి కైక, మంథరా, నీకేమైనా మతి చెడినదా? రామచంద్రుడు యువరాజు కావటము రాజ్యమునకే మంగళము. ఇట్టి ఆనందవార్త నందించినందుకు ఇదిగో నా కంఠహారమును నీకు బహూకరింతును, సంతసింపుము. రామచంద్రుడు రాజుగావటం తన తల్లి అయిన కౌసల్య కంటెను నాకే అమితమైన ఆనందము. రామచంద్రుడు కూడాను తన తల్లి కంటే నన్నే అమితముగా ప్రేమించును, గౌరవించును. అట్టి మహాగుణశాలిపై నీవిట్టి అపవాదులు కల్పించుట నేను వినజాలను. నీకు మతి చెడినట్లున్నది అని మంథరను కైక మందలించెను. మంథర మరింత ఆర్భాటము చేయుచు, రాణి, నాకు కాదు, మతి చెడుట నీకే. రాబోవు ఆపత్తులను యోచించకున్నావు. గ్రుడ్డి నమ్మకముతో ప్రవర్తించుచున్నావు. నేను నీ క్షేమ గౌరవములను కోరియే ఇంత బాధపడవలసి వచ్చెను. వారందరూ వట్టి నాటకములాడుచున్నారు. నీవన్న ఏమాత్రమూ గౌరవము లేదు. మహారాజునకు పట్టపురాణిపై తప్ప అన్య రాణులపై అంత ప్రేమ లేదు. సమయస్ఫూర్తిగా నిన్ను తృప్తిపరచుటకై ఇచ్చకపు మాటలాడుచున్నారే కాని నిజముగా నీపై ప్రేమ లేదు. నిజముగా నీవన్న వారలకు గౌరవ ప్రేమలేయుండినా రామ పట్టాభిషేక విషయమును నీకేమాత్రమైనా ఎన్నడైనా తెలిపిరా? ఎన్ని నెలల నుండియో ఈ పథకము వేసికొనియుండుట చేతనే ఈనాడది ఈ రూపమునకు రాగలిగినది. లేకున్నా పట్టాభిషేకము అప్పటికప్పుడుట్టిపడునది కాదు కదా. ఇదంతా కౌసల్యాదేవి పన్నిన పన్నాగము అనెను. అంత కైక, ఛీ మంథర, అక్కగారి కట్టి తలంపేనాడైనను రాదు, లేదు, నేను నమ్మను. మహారాజుగారు అంతకంటే మంచివారు. వారిలో ఇట్టి కుచ్చితపు బుద్ధులు మచ్చుకైనను కనిపించవు. ఏదో కారణములు లేక అప్పటికప్పుడు ఈ కార్యమును నిర్ణయము చేసియుండరు. రామ కళ్యాణమెన్ని నెలల ప్రయత్నము అప్పటికప్పుడే నిర్ణయమైనటులనే రామ పట్టాభిషేకము కూడా నిర్ణయమయ్యుండును. దీనికి కారణము మహారాజుగారే తెలుపుదురు. నీవు విషయమును తెలుసుకొనక వికార భావములతో పవిత్ర హృదయములను శంకించుచున్నావు. కొన్ని నిమిషములలో విషయము తెలియగలదు అని మంథరను మందలించెను. మంథర తన పన్నాగము పూర్తిగా విఫలమగునేమో అని భయపడి శృతి మించు స్థితికి దిగి, తల్లి, నీవు లోతుగా యోచించు. నేను బయట నుండి అనేక విషయములు విన్నాను. అసలు ఈ పట్టాభిషేకము కొన్ని నెలలకు పూర్వమే నిర్ణయించుకున్నారు. అందుకనే భరత శత్రుఘ్నులను బయటకు పంపినారు. వారుండిన కొన్ని ఇబ్బందులు కలుగునేమోయని భయము. దానికనేక ఆధారములు కూడాను లేకపోలేదు. కాకున్నా భరత శత్రుఘ్నులు లేని సమయమున ఈ పట్టాభిషేకమేమిటి? ఇంత మాత్రమైనా నీవు యోచించుకొనలేకపోతివా? పూర్వము నిన్ను వివాహమాడు సమయమున నీకు జన్మించిన పుత్రునికే పట్టాభిషేకము చేతునని దశరథుని వాగ్దానమును నీవు మరచినను నేను మరువను. భరతుడు ఇప్పటిలో ఇక్కడున్నా దాని విషయము కొంత
విచారణలోకి వచ్చునేమోయన్న భయముతో భరతుని తాతగారి దగ్గరకు పంపటమైనది. పట్టాభిషేకము జరిగిన తరువాత ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. ఈ యుక్తితో ఇంత గుట్టుగా పెట్టి నీకు సహితము తెలుపక చేయుటలోనున్న అంతరార్థమేమియో నీవు యోచించుకొనలేకపోవచున్నావు. తెల్లని వన్నీయు పాలే అన్న స్థితిలో ఉన్నావు. ఇంత అవివేకురాలు వగుచున్నావు. రాముడు రాముడు అని రమించుచున్నావు. పోని అంత ప్రీతిగానున్న రాముడైనను నీకు తెలిపెనాయనను.